హాయ్ అండి. మనిషి పుట్టినప్పుడు పెద్ద పండగే. సంతోషంగా హ్యాపీగా అమ్మ నాకు పాప పుట్టిందో బాబు పుట్టిందో అని పండుగ చేసుకుంటారు. ఇప్పుడు 21 రోజుకి తర్వాత చనిపోయినప్పుడు అప్పుడు బాధపడతారు. అరే ఏంది అమ్మ చనిపోయింది కదా అని ఏడుస్తారు, బాధపడతారు. అప్పుడు 10 రోజులకి అప్పుడు పెద్ద పండగే. అంటే మనిషి పుట్టిన పండగే, చచ్చిన పండగే. ఈ మధ్యలో ఉన్న జీవితాలకు ఈ బంధాలు బంధుత్వాలు అనేటివి ఏంటండి? ఇవి కొద్ది రోజులు మాట్లాడతారు, వాళ్ళు ఇష్టం ఉంటే మాట్లాడతారు, లేకపోతే లేదు. అవి ఎప్పటికి ఒకేలాగా ఉండండి. మాట్లాడితే మాట్లాడండి కంటిన్యూగా, లేదంటే మానేయండి అంతే. ఒకసారి డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా. ఏమన్నా మనకు లేకున్న వారింటికైతే పోయి వాళ్ళ ఇంకెక్కడన్నా నడుకొని తింటుండొచ్చు, కానీ తన వాళ్ళ ఇళ్ళల్లో మాత్రం బంధువుల ఇళ్ళకైతే ఎవ్వరు పోరు. అర్థమైందా? కాకపోతే ఏంటంటే అసలు ఒకసారి ఆలోచిస్తే ఏంటి ఈ బంధాలు బంధుత్వాలు అనేది. అంటే ఎక్కడైనా సమాజంలో చాలామందిని చూస్తున్నా ఇలానే జరుగుతుంది. ఏదో వాళ్ళు ఇష్టం మాట్లాడుతారు, ఇష్టం లేనప్పుడు వదిలేస్తారు. ఎందుకండి అట్లా? అలాంటి బంధాలు మాట్లాడితే కంటిన్యూ మాట్లాడండి. బాధ ఉన్నా మాట్లాడాలి, వాడికి లేకున్నా మాట్లాడాలి. లేదంటే వదిలేసి, నీకు అవసరం లేకపోతే వదిలేసి, ఆ బంధం అవసరమే లేదు. అంతేగాని ఇలా మాట్లాడడం, ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడడం, ఇష్టం లేనప్పుడు మాటలు అనుకోవడం, ఇవన్నీ మధ్యలో కొద్ది రోజుల జీవితానికి ఇదంతా కరెక్ట్ కాదండి. అందుకే ఉన్నంత కాలం అందరు కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నా.